విశాఖలో జగన్నాథ స్వామి రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. టౌన్ కొత్త రోడ్లోని జగన్నాథ స్వామి ఆలయం వద్ద సాయంత్రం 4 గంటలకు రథయాత్ర ప్రారంభమైంది. ఆలయం నుంచి టర్నర్ చౌల్ట్రీ వరకు ఈ రథయాత్ర సాగింది. జగన్నాథ స్వామి పూరిలో ఏ మాదిరిగా అయితే ఉత్సవాలు జరుగుతాయో అదే మాదిరిగా దశావతారాలతోటి జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర నుంచి టర్నర్ చౌటరీ వరకు కూడా రథయాత్రతో వెళ్తాము. నేను ఆల్రెడీ కళ్యాణం జరిగింది. ఈ రోజు అంటే మాకు తెలిసిన ఇక్కడ లోకంలో పెద్దలందరూ మాట్లాడేది ఏంటంటే ఇక్కడ అత్తవారింటికి జగన్నాథ స్వామి వెళ్తారు, 10 రోజులు 10 అవతారాలు ఇస్తారు, ఆ తర్వాత దశావతారాలు ఇక్కడికి వస్తారు అని చెప్పేదే మాకు ఒక నానుడు. స్వామి వారి ఈ ప్రపంచాన్ని అందరూ కూడా చల్లగా చూసే వ్యక్తి కాబట్టి ఆయన ఆశీస్సుల్లో మేమందరం కూడా బతుకుతున్నాం. ఈ భూ ప్రపంచాంతం కూడా జగన్నాథ స్వామి మీదే మేము అంతా ఆధారపడను. ఆ స్వామి అందరినీ చల్లగా నేను ఒరిస్సాలో ఉండేదాన్ని. అక్కడ ఈ పండుగ చాలా ఇంపార్టెంట్, చాలా బాగా చేసేవారు. ఇక్కడ కూడా మంచిగా బాగా చేస్తున్నారు.